హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము 7 months to 11 months వరకు పిల్లలకి ఏమేమి వేసి ఫుడ్ తయారు చేయాలో నేను ఈరోజు చూపిస్తున్నాను చూడండి. ఒక గ్లాస్ నిండా రాగులు, ఒక గ్లాస్ నిండా బియ్యము, అర గ్లాసు కింద కొద్దిగా ఎక్కువ గోధుమలు, ఇవి 3 స్పూన్లని, ఈ స్పూన్ చూపిస్తున్నాను కదా 3 స్పూన్లు, లేకపోతే పావు గ్లాస్ కింద కొద్దిగా ఎక్కువ తీసుకోండి. మీకు స్పూన్ మెజర్ కావాలంటే స్పూన్తో కందిపప్పు తీసుకుంటున్నాను. ఆ స్పూన్తో గ్లాస్తో అయినా తీసుకోవచ్చు. మీరు స్పూన్లతో అయితే 3-4 స్పూన్లు వేసేసుకోండి. ఒక స్పూన్ ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, ఏం పర్వాలే. పెసరపప్పు, బియ్యము, రాగులు, గోధుమలు, కందిపప్పు, ఇది పెసరపప్పు. పెసరపప్పు కూడా 3.5-4 స్పూన్లంతా వేసేస్తాను నేను. మీరు ఇది ఒక అర స్పూన్ ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అలాగే ఎర్రపప్పు, ఇది మసూర్ దాల్, ఇది కూడా అంతే. అవన్నీ పప్పు దినుసులని ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. 3.5 స్పూన్ పడుతుంది, పావు గ్లాస్ అంత అయితే. ఇవి మినమలండి. మీరు పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు. నా దగ్గర ఇలా పొట్టు తీసి ఉన్నాయి కదా మినపప్పు, ఇది తీసుకుంటున్నాను. మినుములు ఉద్దులండి, ఉద్దులు అంటారు కదా, అవి మనం ఇడ్లీకి వాడతాం చూడు, అవి. ఇవి పెసులు, ఇవి కూడా సేమ్ అన్నీ ఒకే మెజర్ తీసుకుంటున్నాను నేను మళ్ళీ చూపిస్తూనే ఉన్నాను మీకు ఎంత తీసుకుంటున్నానని. అన్నీ ఇప్పుడు 7 months అయింటారు కదా పిల్లలు, ఇవన్నీ డైజెషన్ అవుతుంది. నేను నిన్న పెట్టింది 6 months కదా, అది ఇంట్రడక్షన్ చేసి తర్వాత అది తిన్న తర్వాత వారానికి మనం ఈ టైప్ చేయొచ్చు. శనగలు కూడా సేమ్ క్వాంటిటీ 3 to 4 స్పూన్స్ తీసుకోండి. ఇవి ఉలవలండి, ఉలవలు కంపల్సరీ వేయండి, చాలా మంచిది ఉలవలు. ఉలవలు కూడా అంతే సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. అన్నీ ఈక్వల్ తీసుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ పర్వాలేదు, ఏం నష్టం లేదు, వేసేసుకోవచ్చు. రాగులు, బియ్యము ఈ గ్లాస్ నిండా తీసుకున్నాను. ఇంకా పప్పు దినుసులని స్పూన్ చూపిస్తాను కదా, ఈ స్పూన్తో పావు గ్లాస్ అయినా తీసుకోండి, స్పూన్తో 4 స్పూన్లన్నీ తీసుకోండి. ఇన్ని చూడండి పప్పులన్నీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి బాదాంలు వేసుకుంటున్నాను, 10 బాదాంలు వేసుకుంటున్నాను. అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోండి. రాగులన్నీ ఇసుక ఉంటుంది ఎక్కడైనా, రాగులు ఉలవలన్నీ క్లీన్ చేసేసుకొని వేయండి. నేను అన్నీ నీట్గా అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇవి అక్రూట్ అండి, 2 వేయండి. ఇవి వేయడం వల్ల పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది. ఎక్కువ వేయద్దండి, 2 వేయండి. పిస్తా కూడా వేస్తున్నాను నేను. అయినంత డ్రై ఫ్రూట్స్ ఇప్పుడే మీరు పిల్లలకు పెట్టడం నేర్పియండి. చూడండి 5 ఇలా వచ్చి వేసేసుకుందాము. పిస్తా 5 వేసుకుంటున్నాను. ఇవి 1-2 ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, మరి ఎక్కువ వేద్దండి, మంచిది కాదు ఎక్కువ నట్స్. ఇప్పుడే 10 వేసినాను బాదాములు, 2 వాల్నట్స్, అక్రోట్ అంటారు కదా అది, పిస్తాలు ఒక 5. ఇవి జీడిపప్పు, నిండు జీడిపప్పులు ఫుల్ ఉంటాయి కదా, అవి 4 తీసుకున్నాను. మీరు విడిగా ఉండేవైతే ఒక 8 వేయండి, నేను 4 నిండు తీసుకున్నాను. ఇంతే చూడండి. ఇన్ని పప్పు దినుసులు, మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పప్పు దినుసులు కావాలంటే వేసుకోవచ్చు, చాలు. మళ్ళీ 1 yearది నేను చూపిస్తాను కదా, అప్పుడు ఏమేమి వేస్తాను, అవి మొలకలు కట్టి ఎలా చేస్తానో అది కూడా మీకు మళ్ళీ ఒక వీడియో పెడతాను. మీకు ఒక్కొక్క మంత్కి ఇది 7 months to 10 months 11 months వరకు కూడా మీరు ఇదే ఫీడ్ చేయొచ్చు పిల్లలకి. రాగులు, గోధుమలు, బియ్యము అన్నీ పప్పు దినుసులు వేసినాం కదా, బాగుంటుంది. మీరు పప్పు మీది పొట్టు మినపప్పు వస్తుంది, అది కూడా వేయండి, బాగుంటుంది. నేను పొట్టు లేని వేసినాను. ఇప్పుడు దీన్ని బాగా శుభ్రంగా 3-4 సార్లు కడుక్కునేయండి, చాలా నీట్గా కడగాలి. బాగా ఫస్ట్గా బాగా అంతా కడిగి నీళ్ళు క్లీన్ అయ్యేదాకా కడిగి, తర్వాత మంచినీళ్ళలో ఇలా మంచినీళ్ళలో అరగంట సేపు, మినిమం అరగంట, మ్యాక్సిమం 1 hour నానబెడితే బాగా పప్పు అంతా బాగా నానుతుంది. పిల్లలకి తినిపించినా కూడా గ్యాస్ ఫామ్ కాదు నానడం వల్ల. బాగా నాని ఉబ్బినాయి చూడండి, ఇంకా చాలు. నేను 1 గంట సేపు నానబెట్టాను. అన్నీ మనం వడేసుకుందాం. ఇలా ఒక బొక్కలది గిన్నె ఉంటుంది కదా, అందులోకి బాగా అన్నీ ఇలా వేసేయండి. నీళ్ళన్నీ అంతా పోతాయి, వడిగిపోతాయి కదా, ఇలా కిందికి వచ్చేసేయండి. ఇప్పుడు దీన్ని మనం నీట్గా ఆరబెట్టుకుందాం మంచి కాటన్ క్లాత్లో. మీరు ఎక్కడే కానీ టేబుల్ మీద ఆరబెట్టండి, కింద వేస్తే దుమ్ము ధూళి పడుతుందని చెప్తున్నాను కదా. లేదు కిందే వేస్తే పైన ఇంకొక క్లాత్, పల్చటి క్లాత్ దాని మీద పరిసేయండి, పైన కూడా గింజల మీద. ఇప్పుడు మనం అన్నీ క్లీన్ చేసుకున్నాము, ఇంక మరీ క్లీన్ చేసే అవసరం లేదు కాబట్టి నేను నీట్గా డైనింగ్ టేబుల్ మీద క్లీన్ చేసేసుకొని వేసేస్తున్నాను. ఇంట్లోనే నీడకి ఆరబెట్టాలి, బయట ఎక్కడ ఎండలో వేయకూడదు. బాగా ఇది 5 to 6 hours 5-6 గంటల్లో బాగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనము వేయించుకుందాము.
ఇలా బాగా అంటున్నాను. అప్పుడప్పుడు మీరు ఇలా అంటుంటే కింద పైన చేస్తుంటే అంతా ఆరిపోతుంది. శుభ్రంగా ఆరిపోవాలండి. బాగా మనం ముడితే బాగా తేమ ఎక్కడ ఉండరాదు. చూడండి ఇంత అయింది నాకు. ఇది 1 మంత్ 2 మంత్స్ వరకు కూడా మనం బయట స్టోర్ చేసి పిల్లలకి రోజు తినిపించచ్చు. మళ్ళీ అయిపోయిన తర్వాత చేయండి. మరి ఎక్కువ క్వాంటిటీ చేయొద్దండి. చూడండి ఇది ఇంత నాకు 1 కేజీ అంత ఉంది. పప్పు దినుసులు, బియ్యము, రాగులు, గోధుమలు అన్నీ కలిపి. ఇప్పుడు మనము బ్యాచ్ వైజ్ కొన్ని వేస్తూ వేయించుకుందాము. అన్నీ ఎక్కువ ఉంది కాబట్టి ఒకేసారి వేయకుండా గ్లాస్తో ఇట్లా 1 గ్లాసు 1.5 గ్లాస్ అంత వేసి మీడియం ఫ్లేమ్ పెట్టండి. మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి. వేయించేటప్పుడు లాస్ట్లో మనకు తెలుస్తుంది. బియ్యం కూడా రంగు మారుతాయి, తెల్లగా అవుతాయి. రాగులు కూడా బాగా ఇట్లా పాప్కార్న్ మీద పేలినట్లు అవుతాయండి. తెలిసిపోతుంది మనకి వేయించుతూ ఉంటే. పెసులు అన్ని గింజలు వేసినాం కాబట్టి చూడండి ఎంత. ఇలా బాదాం కూడా మీరు పొట్టు తీసేయండి. నానబెట్టింటాం కదా, వచ్చేస్తుంది పొట్టు తీయడం వల్ల. తీయకపోయినా మనము జల్లించుకుంటాం పోతుంది. కానీ నేను అన్నిటికీ పొట్టు కూడా తీసేసినాను. తీసి నిదానంగా ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. శనగలు, పెసులు ఇవన్నీ బాగా వేగాలి. అవి లావుగా ఉంటాయి కదా గింజలు, బాగా వేగి ఇలా కలర్ రంగు మారించండి. మీకు కనిపిస్తూ ఉందో లేదా? బాగా వేగినాయి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి. ఎక్కడ మాడిపోరాదు. తొందరపడకండి. పిల్లలకు చేసే పని నిదానంగా నీట్గా చేసుకోండి. కొన్ని ఇట్లా బ్యాచ్ వైజ్ వేస్తూ వేయించుకోండి. ఇప్పుడు నేను వాము వేస్తున్నానండి. 1/2 స్పూన్ అంతా వాము వేసినాను. వాము వేయడం వల్ల పిల్లలకి కడుపు నొప్పి ఏమీ రాకుండా బాగా డైజెషన్ అవుతుంది. జీలకర్ర 3/4 స్పూన్ వేసుకున్నాను. జీలకర్ర కావాలంటే కొద్దిగా ఎక్కించండి. వాము మరి ఎక్కువ వేయద్దండి. అది చాలా ఘాటు ఉంటుంది వాము. చిన్న పిల్లలు కదా. చాలు, నేను చూపించినంత వేసినా కూడా నడుస్తుంది. నేను అన్ని పప్పు దినుసులు ఏ స్పూన్తో తీసుకున్నామో అదే స్పూన్తో 1/2 స్పూన్ వాము, 3/4 స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొద్దిగా వాము కింద ఎక్కువ వేసుకోండి. అది కూడా వేసి కలిపి వేయించండి. మనం అన్ని పప్పులో బాగా వేగిపోతాయి. జీలకర్ర వాము కూడా అంతా అజ్వైన బాగా వేగాలి. అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అన్నీ కలిపేయండి. ఒకే దాంట్లో కలిపి అన్నిటికీ మిక్స్ చేసేయండి. అప్పుడు అన్నీ ఒక్కటే మిక్స్ అయిపోతాయి మనకి. మనము జీలకర్ర కూడా ఒక బ్యాచ్లో వేసినాం కాబట్టి అవి కూడా ఇందులోకి మిక్స్ అవుతాయి బాగా. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకొని జల్లించుకుందాము. నేను 6 మంత్ బేబీ ఫుడ్ చూపించాను కదా, అలాగే సేమ్ జల్లించుకొని ఒక గాజు సీసాలో వేసి పెట్టేసుకోండి. బయట పెట్టండి. నెల రోజులైనా ఏమీ కాదు. చూడండి అంతా చల్లారిన తర్వాత నేను బాగా మిక్సీ పట్టి జల్లించుకునేసినాను. ఇలా రెడీ అయిపోయింది పౌడర్ మనకి. 1 కేజీ పప్పు దినుసులు కదా, అన్నీ కలిపి 1 కేజీ అన్నీ ఉండే. ఇంత అయింది నాకు. నేను ఇప్పుడు చూడండి సాఫ్ట్గా ఉంది. బాగా జల్లించి పక్కన పెట్టేసుకున్నాను. అంతా బాగా మళ్ళీ మిక్స్ చేయండి. మీకు కింద పైన బాగా రాగులు, బియ్యం అంతా బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనము డ్రైగా మంచి గాజు సీసా అండి, నేను చెప్పినాను కదా నిన్న కూడా, క్లీన్ చేసిన గాజు సీసాలో తీసి పెట్టేసుకోండి. మనం రోజు పిల్లలకి గంజి చేసి సెర్లాక్ లాగా కలిపేసి హాట్ వాటర్లో నేను ఎలా చేయాలని కూడా ముందు వీడియోలో పెట్టినాను. అది చూసి చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా తయారైపోతుంది. మనం బయట కొనుక్కొచ్చే దాంట్లో ఉప్పు వేసింటారో స్వీట్ కూడా వేసింటారు, వద్దు పిల్లలకి. అయినంత మనం ఇట్లా హైజీనిక్గా ఇప్పటి నుంచే మన పిల్లలకు కూడా పెడదాము. చూడండి అంత ఇలా మంచి గాజు సీసాకే వేసుకోండి. ప్లాస్టిక్కి దానికి వేయదండి. గాజు లేక స్టీల్ దాంట్లో కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు అంతా ప్లాస్టిక్లో వేయకండి. ఇలా వేయడం వల్ల చాలా రోజులు నిలువ కూడా ఉంటుంది. మీరు ఒక 2 నెలలకు అయ్యేంత చేసుకోండి, మరీ ఎక్కువ వద్దు. ఇంత అయింది చూడండి, నాకు పౌడర్ అంతా ఇంత అయింది. రోజు వాడటానికి చిన్న గ్లాస్ దాంట్లో తీసుకుంటున్నాను. అలా చేయండి మీరు కూడా. పెద్ద దాంట్లో అవుతుంది కదా, చిన్న దాంట్లో తీసి పక్కన పెట్టుకొని రోజు వాడేకి అది పెట్టేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ పిల్లలకి నచ్చిందా లేదా అని కూడా కమెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి 2 మంత్స్ ఈజీగా అవుతుంది. ఇంత అయింది నాకు. మీరు కూడా ఓపిక్గా నిదానంగా చేసి పెట్టుకుంటే ఒక్కరోజు 2 మంత్స్ మీకు చింత ఉండదు. పిల్లలకి బాగా తినిపియండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.